కవిత గారు కొత్తగా రాజకీయ పార్టీ పెడితే స్వాగతిస్తాము. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రజాక్షేత్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా స్వాగతం. ప్రజల పక్షాన్ని నిలిచిన వారే ఎన్నికల్లో గెలుస్తారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తున్నట్టు అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయి. ఇవాళ ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా దేశంలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేదవాడు ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని 3,000 చొప్పున ఒక నియోజకవర్గం ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా అవసరం ఇవ్వబోతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చాం. రేషన్ కార్డులు బీదవాడి జీవితం అంతా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. మీరు 10 ఏళ్ళ హయాంలో ఆనాడు కవిత కూడా భాగస్వామి బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదో ఇలా కవిత గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆ పార్టీకి వెళ్ళి బయట వచ్చిండొచ్చు, కానీ 10 ఏళ్ళు వారు అక్కడ భాగస్వామ్యం ఉన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, సాక్షాత్ ముఖ్యమంత్రి కూతురుగా మీరు 10 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. 10 ఏళ్ళు జరిగినటువంటి పాలనలో మీరు కూడా భాగస్వామ్యం కాబట్టి ఆనాడు జరిగినటువంటి నిరుద్యోగ హత్యలు, ఉద్యోగస్తులకు నిరాకరణ, ఆస్తుల విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అన్నింటిలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలు పెడితే స్వాగతిస్తాం. కవిత గారు ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టినా మేము స్వాగతిస్తాం. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. దానికి కారణం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి 2029 ఎన్నికల్లో కవిత గారి పార్టీ కాదు, ఇన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వచ్చినా మేము 60 నుంచి 70% ఓట్లు వేసుకొని ప్రజలు ఆ రకంగా ఆస్వాదిస్తారు. ఇవాళ ఉన్న ఫలంగా ఎన్నికలు జరిగితే 100కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ